సంతాన ప్రాప్తి కోసం అంజన 12 సంవత్సరాలు కఠిన తపస్సు ఆచరించవలసి వచ్చింది. అంజన కఠోర తపస్సు చూసి మాతంగ ఋషి ఆమెను ఆశీర్వదించారు. స్వయంగా మహాదేవులే నీకు దర్శనమిస్తారు అని. ఒకరోజు మహాదేవుల కోసం అంజన మరియు కేసరి తమ భవనంలో నిరీక్షిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరులు వారికి దర్శనమిస్తారు. అది ఒక భిక్షకుని రూపంలో. ఆ తర్వాత ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. ఆ భిక్షకుడు అంజనను పిండి వంటలు కావాలి అని అడిగాడు. వారు వెళ్ళిపోవడం వల్ల అనర్థం జరుగుతుందేమో. అయినా వారు చెప్పింది నిజమే కదా. వారు అతిథే కదా. అతిథి దేవో భవ. ఎవరైనా వారిని మనం ప్రసన్నుల్ని చేసి పంపించాల్సి ఉంటుంది. ఆగండి బాబా. బాబా, ముందు మీరు చేతులు కడుక్కోండి. చేతులెందుకు? నేను కనీసం నోరు కూడా కడుక్కోను. పెట్టు, భోజనం పెట్టు. రండి, మీరిలా కూర్చోండి. లేదు, నేను ఇదిగో ఇక్కడ కూర్చుంటాను. కానీ బాబా, ఆ ఆసనం మా ఇష్ట భగవానుడు బోళాశంకరుడి కోసం. అదంతా నాకు తెలీదు. నేను ఇక్కడే కూర్చుంటాను. నిలబడి ఇద్దరు మొహాలెందుకు చూసుకుంటున్నారు? వెళ్ళండి, నా కోసం భోజనం వడ్డించండి. అర్థమైంది. మీరు నేను ఇక్కడ కూర్చోవడం చూసి స్తంభించిపోయారా? నాకు మీ ఇద్దరి ముఖ కవలికలు ఏమాత్రం నచ్చడం లేదు. మీరు ఇలాగే ఏడుస్తూ నాకు భోజనాన్ని వడ్డిస్తే నేను నిజం చెప్తున్నాను, నేను ఒక్క మెతుకు కూడా తినను. నేను తినకుండా వెళ్ళిపోతాను. వద్దు వద్దు బాబా, అంత అనర్థం చేయకండి. మీరు కూర్చోండి, మీకోసం భోజనం వడ్డిస్తాను. ఆగు! ఇప్పుడేమైంది బాబా? నాకు చేతులు కడుక్కోవడం గురించి శిక్షనివ్వాలనుకున్నావు, కానీ స్వయంగా చేతులు కడుక్కోకుండానే నాకు భోజనం వడ్డిస్తున్నావు. కానీ బాబా, నా చేతులు శుద్ధిగానే ఉన్నాయి. పైగా మీరేగా అన్నారు. నీకు నాకు ఏంటి పొంతన? నేను ఒక బికారిని, నువ్వు గృహస్థ స్త్రీవి. నువ్వు శుద్ధి అశుద్ధి గురించి ఆలోచించాలి కదా. వెళ్ళు, వెళ్ళి చేతులు కడుక్కునిరా. విసనకర్రను చూడటానికక్కడ ఉంచారా? భుజాలలో బలం లేదా? గాలి విసురు. బాబా, భోజనం మొదలు. ఏమిటి పూరీలు? సగం సగం కాలిపోయి సగం మాడిపోయి ఛీ!
ఎన్నో ఆశలతో నీ ద్వారం వరకు వచ్చాను. ఎన్నో ఏళ్ల తర్వాత మంచి భోజనం తినగలుగుతాను అని. కానీ మీరిద్దరూ నా ఆశను అడియాస చేశారు. అయినా మంచే జరిగింది. నేను నీ సత్కారాన్ని స్వీకరించాను. ఆకలితో ఉన్న కడుపును నింపినందుకు నీకు కొంచెమైనా పుణ్యం దక్కుతుంది. లేదంటే ఆ పనికి రాని అఘోరి జటాధారి శంకరుడికి సేవ చేయడం వల్ల నీకు ఏమీ లభించే అవకాశం లేదు. భస్మాన్ని పూసుకుని మెడలో నాగమాల ధరించి భయంకర రూపధారణ చేసి శ్మశానంలో కూర్చోవడం వల్ల ఎవరు భగవంతులైపోరు. అతనైతే అందరినీ భయపెట్టి బెదిరించి భగవంతుడిగా కూర్చున్నాడు. ఇష్టదేవుడు కావాలంటే నన్నడగండి, నేను మీకు చెప్తాను ఏ భగవంతుడు మీకు మంచి చెయ్యగలడు అని. చాలు ఆపండి బాబా. మీరు మా ఇంటికి విచ్చేసిన అతిథి, కానీ మా పరమ ఆరాధ్యుడైన పరమేశ్వరుణ్ణి ఇలా అవమానించే అధికారం మీకు ఏమాత్రం లేదు. ఇందులో అవమానం ఏముంది బాలిక? ఏదైతే నిజమో అదే కదా నిజము. ఆ శివశంకరుడు శ్మశానంలో నివసించడా? అతడు భస్మాన్ని పూసుకుని తిరగడం లేదా? అతడు జటాజుటి అఘోరి కాదా? అవును, శ్మశానంలో నివసిస్తారు, భస్మాన్ని పూసుకుంటారు. ఎప్పుడైతే మన అనేవాళ్లు వదిలేస్తారో ఆ శ్మశానంలో నివసించి వారే వాళ్ళకి తోడవుతారు, భస్మాన్ని పూసుకుంటారు. వారికి జీవితం యొక్క వ్యర్థం గురించి ఉపదేశం ఇవ్వడానికి. ఏ జటాజూటాల గురించి మీరు ఇంత అవమానంగా మాట్లాడుతున్నారో మర్చిపోకండి. అవే జటాజూటాలలో గంగమ్మ తల్లి నివసిస్తుందని. ఆ జటాజూటాల మహిమతోనే సమస్త జీవులకు గంగమ్మ తల్లి కళ్యాణకారి రూపంలో నివసిస్తుంది. లేదంటే ఎంత ప్రచండ వేగంతో ఆమె స్వర్గం నుంచి దిగిందో ఆ శివశంకరుడు ఆమెను జటాజూటంలో బంధించి ఉండకపోతే ఆమె తన వేగంతో అన్నిటినీ నాశనం చేసి ఉండేది. ఇక అఘోరికి అర్థం మీకు తెలుసా? ఘోరానికి అర్థం ఏమిటంటే క్రూరత్వం. ఇంకా అఘోరి అంటే తనలో క్రూరత్వం లేదు అని అర్థం. వారు ఘోర పాపాలు చేసిన వారి పట్ల కూడా కరుణా దృష్టితో ఉంటారు. అటువంటి వారు నా భగవానుడు బోళాశంకరుడు. నీకు మతి భ్రమించినట్టుగా ఉంది. ఓ భూతనాథుడు నాగాతి రాజుడు విషపూరితమైన వాడు, విషపూరితం. అందుకని నాగులకు తోడయ్యినాడు. మీకు విషపూరితం అనిపిస్తోందా? అయితే సరే, నా భగవానుడు భుజంగభూషణుడు విషపూరితమే. ఎందుకంటే అమృతమథనం సమయంలో వచ్చిన కాలకుట విషాన్ని చూసిన వెంటనే దేవతలందరూ ఆహాకారాలతో పారిపోవడం మొదలుపెట్టారు. ఆ భయంకరమైన కాలకుట విషాన్ని తన కంఠంలో ధరించి నా భగవానుడు నీలకంఠుడు దేవతలకు అమృతం ఇవ్వాలనుకున్నాడు. వారు ఎంతో శాంతంగా అహింసతో పరోపకారం చేసేవారు. అందుకే నాగుపాముల వంటి విషపూరితమైన జీవులు కూడా వారి వద్దకు వెళ్లి కాటు వేయాలనే స్వభావాన్ని కూడా మర్చిపోతాయి. నీ వంటి నేత్రహీనమైన చాలు చాలు. ఇప్పుడు మీరు నా భగవానుడు బోళాశంకరుడికి విరుద్ధంగా ఒక్క మాట మాట్లాడినా సరే అప్పుడు నువ్వు ఏం చేస్తావంజనా?
నువ్వు నీ పరీక్షలో సఫలమయ్యావు పుత్రి అంజన. నేను నీ భక్తి తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. నీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైనది. త్వరలోనే వాయుదేవుడి ద్వారా నీకు నా ప్రసాదం లభిస్తుంది. దాన్ని నీ భర్త వీరకేసరి చేతుల మీదుగా స్వీకరించు. నీకు పుట్టబోయే పుత్రుడు సమస్త లోకములో తన బలం పరాక్రమం కారణంగా ప్రఖ్యాతి చెందుతాడు. పరమభక్తుడవుతాడు. అలాగే పరమజ్ఞాని కూడా. సుఖీ భవ. గౌరీ శంకరుడు అంజన విషయంలో చక్కటి లీల రచించారు. కాని వారు అంతగా రెచ్చగొట్టినప్పటికీ కూడా అంజనకి ఓపిక అన్నది నశించలేదు. ఖచ్చితంగా ఇది తన తపస్సు యొక్క ప్రభావమే. ఆమె భగవానుడు శూలపాణి పరీక్షలో విజయం సాధించింది. వేదాలలో గృహస్థుల కోసం పంచవిధాలైనటువంటి నిత్య యజ్ఞ విధానాలు ఉన్నాయి. అవేమిటంటే బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, అలాగే భూతయజ్ఞం, ఇంకను అతిథి సత్కార రూపి మానవ యజ్ఞం కూడా ప్రతిరోజు ఆచరించవలసి ఉంటాయి. అప్పుడే ద్వారం నుండి అతిథి నిస్సంతోషంగా వెళ్తాడు. ఆ తరువాత ఆ గృహంలో సమృద్ధి ఉండదు. ఎక్కడైతే గౌరవ మర్యాదలతో అతిథిని తృప్తిపరచడం జరుగుతుందో అక్కడ సుఖ సంపదల యొక్క నివాసం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నవారు అచ్చం అంజన వలె అతిథి సత్కారాలయందు ఏ లోటు చేయరు. ప్రతి ఒక్క ప్రాణి ద్వారమందు వారి భగవానుడు అతిథి రూపాన అవశ్యం ఒక్కసారైనా వస్తారు. సరైన గౌరవ మర్యాదలు లభించాక ఆ ఇంట్లో 7 తరముల వరకు దరిద్రమనేది ఉండనే ఉండదు. మరైతే మహాదేవులు వాయుదేవులతో ఏ ప్రసాదం పంపించారు? హే పవనదేవ, నేను మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. లోక కళ్యాణం కోసం మీరు నాతో సహకరించాలి. మీరు నా ముందు ప్రత్యక్షమవ్వాలి. జగజ్జనని మాతా పార్వతి, జగద్గురువు భగవాన్ భూపతికి జయము. స్వయంగా మీ అంశమైన మీ తేజస్సును ఆవాహనం చేయడం కోసం నన్ను ఎంపిక చేసినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఆదేశించండి భగవాన్ రుద్రేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక ఏం చెయ్యాలనేది నీకు బాగా తెలుసు.
సుఖీ భవ. शंकर जी ने दे दिया तेज, पवन सुत अब आने वाले हैं, भक्ति में होकर प्रवीण वो मग्न राम गुण गाने वाले हैं। जटाधारी शिव शंकर शंभो महादेव, शिव शंकर शंभो जटाधारी शिव शंकर शंभो महादेव, शिव शंकर शंभो। देवों का सब करेंगे काज, नष्ट करेंगे पाप का राज, विष्णु वचन की रखने लाज, ले रहे हैं अवतार आज। अन्यायी दल में भय का हाहाकार मचाने वाले हैं, मचाने वाले हैं। शंकर जी ने दे दिया तेज, पवन सुत अब आने वाले हैं। నాథా, నా గుండె కొట్టుకుంటోంది. ఏదో అలౌకికంగా జరగబోతోందనిపిస్తోంది. నువ్వు చెప్పింది నిజమే దేవి. నా హృదయం కూడా విచిత్రంగా ఆనందంగా కొట్టుకుంటోంది. ఒక్కసారి అలా చూడు. ఈ సమస్త ప్రకృతి కూడా ఉల్లాసంతో వికసిస్తోంది. చూస్తుంటే ఇవాళ అంతా మనకు అనుకూలంగా ఉందనిపిస్తోంది. ఇదంతా కూడా భగవానుడు బోళాశంకరుడి ఆశీర్వాదమే. दीन जन की करेंगे रक्षा, वज्र बनेगी सूर्य की कक्षा, भगत जगत के लेंगे शिक्षा, बल विद्या की देंगे भिक्षा, बलिदान प्रेम बैराग के नव आदर्श बनाने वाले हैं, नव आदर्श बनाने वाले हैं। शंकर जी ने दे दिया तेज, అంజనాదేవి, వనరాజ్ కేసరి, నేను వాయుదేవుడను. భూత భగవానుడు శంకరుడు, మాతా భవానీ సందేశాన్ని తీసుకొని నేను మీ వద్దకు విచ్చేశాను. వారిరువురు మీ శ్రద్ధ అలాగే తపస్సుకు ప్రసన్నులయ్యారు. ఇక వారు వారి ఆశీర్వాదం రూపంలో ఈ ప్రసాదాన్ని పంపించారు. హే వానర రాజా, అంజనాదేవి కోసం ఈ ఫలాన్ని మీరే సేవించాలి.